బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏబిఎన్ అధినేత రాధాకృష్ణకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాధాకృష్ణది కొత్త పలుకు కాదు, చెత్త పలుకు అన్నారు జగదీష్ రెడ్డి. సెటిలర్లంతా కేసీఆర్ వెంటనే ఉన్నారని తెలిపారు. రాధాకృష్ణ ఎన్ని చెప్పినా సెటిలర్లను కేసీఆర్ నుంచి విడదీయలేరని అన్నారు. ఆంధ్ర ప్రజలకు మేమే టేకేదారులమని రాధాకృష్ణ చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన జగదీష్ రెడ్డి ఏపీ ప్రజలు చంద్రబాబును తిరస్కరించిన సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. 2018, 2023 ఫలితాలు స్పష్టంగా చెప్పాయి. సెటిలర్లంతా కేసీఆర్ వెంటే ఉన్నారు. నువ్వు ఎన్ని చెప్పినా కేసీఆర్ నుంచి సెటిలర్ను విడదీయలేవు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని చంద్రబాబు కేసీఆర్ గారితో నేరుగా ఢీకొంటే చంద్రబాబును తిరస్కరించారు. కేసీఆర్ వెంటనే సెటిలర్లందరూ నిలబడ్డారు. 2023లో కూడా అదే పునరావృతం అయ్యింది. నీ విశ్లేషణ చెత్త పలుకు అని అర్థమవుతుంది. మాట్లాడితే ఆంధ్ర ప్రజలకు మేమే టేకేదారులం, నేను చంద్రబాబు అన్నట్లు మీరు చెప్పుకున్నా ఏపీ ప్రజలు చంద్రబాబును తిరస్కరించిన సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వర్గం వారు కొద్ది మంది మొదటి నుండి తెలంగాణను వ్యతిరేకించే వాళ్ళు ఇక్కడ కొన్ని స్లాటర్ హౌజులు పెట్టి నడుపుతున్నారు. అడుగడుగునా మా నాయకులను కించపరిచే విధంగా, మా నాయకుల వ్యక్తిత్వాలను హననం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళతోనే మా పంచాయతీ, వాళ్ళ ముసుగులు తీసి వాళ్ళ భర్తం పడతామని మాత్రమే నేను చెప్పినా. ఏ ఆధారం లేకుండా పుంకాలుగా వేల కొద్ది పేజీలు మా నాయకులపై రాసిన రాతల గురించే నేను ప్రస్తావించిన. మీడియా విలువలు, జర్నలిజం విలువల గురించి మాత్రమే మాట్లాడిన. కానీ మీరు ఆ అంశాన్ని వదిలేసి కేసీఆర్ గారిపై, కేటీఆర్ గారిపై, బీఆర్ఎస్పై మీ అక్కసినంతా వెళ్ళబోసుకున్నారు. విషయాన్ని వెళ్ళగక్కిండ్రు. ఆంధ్రాకు చెందిన ఒక వర్గం వారు మొదటి నుంచి తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని, అడుగడుగునా తమ నేతలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లతోనే తమ పంచాయతీ అన్నారు. వాళ్ళ ముసుగులు తీసి వాళ్ళ భరతం పడతామని మాత్రమే తాను చెప్పానని, అది వదిలేసి ఏదేదో రాశారని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. మీ మాటల్లోనే చెప్పాలంటే, మీరు రాసిన రాతల్లోనే, మీరు రాసిన పదాల్లోనే చెప్పాలంటే మీ బల్పును, అహంకారాన్ని తెలియజేస్తుంది. ఏదో పుట్టింటి గొప్పతనం, మేనమామ దగ్గరలాగా కేసీఆర్ గొప్పతనం నా బోటి వాళ్ళ దగ్గర అనేదో మాట్లాడినవే. నేను కూడా అనొచ్చు, నీలాంటి బోడిగాడికి మా కేసీఆర్ గురించి చెప్పే అక్కర నాకు లేదు అని చెప్పి అనొచ్చు. కానీ నాకు సంస్కారం ఉంది. ఇక కేసీఆర్ సంస్కారం గురించి, కేసీఆర్ దయాగుణం గురించి, కేసీఆర్ క్షమాగుణం గురించి మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ఉద్యమ సందర్భంలో మీరెంత విషయం జిమ్మినా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ మంత్రివర్గం పైన, తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులపైన, తెలంగాణ శాసనసభ పైన మీరు ఎంత దిగజారి మాట్లాడినా, ఎంత జుగుప్సాకరమైన కామెంట్స్ చేసినా, మిమ్మల్ని 100 సార్లు జైలుకు పంపే అవకాశం వచ్చినా, ఏ విచారణ ఏది అక్కర లేకుండా మిమ్మల్ని శాసనసభకి పిలిచి చక్కగా నేరుగా జైలుకు పంపించే అవకాశం వచ్చినా ఆ పని చేయకుండా కేసీఆర్ మిమ్మల్ని వదిలేసిండు కాబట్టే ఇవాళ మీరు బయట తిరుగుతున్నారు. అది కేవలం కేసీఆర్ దయాగుణానికి, కేసీఆర్ క్షమాగుణానికి నిదర్శనం. మిమ్మల్నే కాదు, మీతో పాటు మీ గురువు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పంపే అవకాశం వచ్చినా, తన చేతిలో అధికారం ఉన్నా వద్దులే, మనకెందుకు రాజకీయ కక్షల ఆలోచన, మనకెందుకు, మనకు కావాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కదా, శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్టున్నాడు ఆయన, పీడబోతే తెలంగాణకు అంతకు మించిన అదృష్టం ఏముంటుంది అని చెప్పి తెలంగాణ కొరకు వదిలేసిండనే విషయం, ఆ విజ్ఞతను కేసీఆర్ ప్రదర్శించిండనే విషయం మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పై విషాన్ని వెళ్లగక్కారని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాధాకృష్ణ రాతను, ఆయన బలుపును, అహంకారాన్ని తెలియజేస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణతో పాటు ఆయన గురువును జైలుకు పంపించే అవకాశం కేసీఆర్కు ఏనాడో వచ్చిందని, కానీ రాజకీయ కక్షల ఆలోచన వద్దని కేసీఆర్ వదిలేశారని గుర్తు చేశారు. చంద్రబాబు చెంత ఉన్నాడని, తెలంగాణ సీఎం అండ ఉందని రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. తానేంటో తెలియకపోవటం మీ మరుగుజ్జుతనమంటూ రాధాకృష్ణపై జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు మీ చెంతన ఉన్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి మీ చెప్పు చేతుల్లోనే ఉన్నారని
మీరు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మీడియాను అడ్డం పెట్టుకొని దాడి చేస్తూ ఉడత ఊపులకు నేను భయపడను అని హూంకరించిన మీరు ఇవాళ 100 మంది పోలీసులను కాపలాగా తెచ్చుకొని జరగని దాడికి ఖండనలు ఇప్పించుకుంటూ వాళ్ళను వీళ్ళను బతిమాలి మీరు చేస్తున్న హడావుడి, మీరు ఏ ఊపులకు దేనికి భయపడతారో అర్థమవుతుంది.